నేను చిన్నప్పటి నుంచి మామిడికాయ తిన్నాను, కానీ మామిడికాయ తోటలో కాయలు చూడటం ఇదైతే ఫస్ట్ టైం. మా ఆయన చూసారా, చిన్న పిల్లలాగా తయారైపోయాడు మా ఆయన. ఫస్ట్ టైం ఇన్ని మామిడికాయలు తోటకి రావటం చూడటం. మామిడికాయలు తిన్నాం, కానీ మా అమ్మ అడుగు పోనిచ్చేది కదా మమ్మల్ని. ఆ పని పని అనేదే సరిపోయేది మాకు ఇంట్లో. చూసారా ఎంత బాగున్నాయి అంటే కాయలు, అంత బాగున్నాయి. ఏ ఊరు ఇది? పెద్ద ఎంకనపాలెం, ఎడ్లూరుపాడు దగ్గర. చాలా సిద్ధాంత్ గారి తోట అని అడిగితే ఎవరైనా చెప్తారంట. చాలా తక్కువ రేటు, ఫ్రెష్ గా ఉన్నాయి కాయలు. ఫస్ట్ మేము ఒక తోటకాడికి వెళ్తే ఆయన మా బండి చూసి, బండి అంత పెద్ద బండి వాడుతున్నారు, మామిడికాయలు కొనలేరా అని మాట్లాడాడు. ఇక్కడ మట్టికి చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. ఫంక్షన్లకి, శుభకార్యాలకి మరిన్ని కాయలు పడతాయి కదా, కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కొనుక్కోండి. ఈ తోట ఆయన కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు మనతో. చూసారా ఎట్టున్నాయో, వావ్ అన్నట్టున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి నిజంగా. ఇన్ని మామిడికాయలు ఇదే ఫస్ట్ టైం. మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం మేము కాయలకైతే వచ్చాము. చాలా రీజనబుల్ రేటు, బయట చెప్పేదానికన్నా ఆఫ్ రేట్కి ఇక్కడ దొరుకుతున్నాయి. వచ్చేసేయండి అందరూ. చూసారా ఎన్ని మ్యాంగోస్ బాబోయ్. పెడతా, ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పెడతాను. చూసారా ఎలా ఉందో కాయ. అతను అంటాడు, మనం మామిడికాయలు పండించి రేట్ ఎక్కువ అమ్మటం కాదు, మన మామిడికాయలు టేస్ట్ ఎలా ఉన్నాయో తక్కువ రేటు ఇస్తేనే ప్రతి ఒక్కరికి చేరుద్ది, అందువల్ల నేను అందరికీ తక్కువ రేటుకి ఇస్తున్నాను అని చెప్పాను అన్నాడు. నిజంగా చాలా రీజనబుల్ రేటు. రేట్ నేను చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, ఎందుకంటే కొరవ తోట వాళ్ళు ఇబ్బంది పడతారు. బయట మీద ఆఫ్ రేట్ ఇక్కడైతే అందుతుంది మనకి. అందరూ విజిట్ చేయండి, కావాలనుకున్న వాళ్ళు వచ్చి మ్యాంగోస్ తీసుకోండి. చాలా చాలా బాగున్నాయి. వీడియోస్ తీసుకునేదానికి కూడా తోట కాయలు బాగా కిందకు వచ్చి ఉన్నాయి. ఓకేనా మరి.